మర్చిపోయారు, కానీ నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు. శంకర్, ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈ రోజు పౌర్ణమి కదా. ఈ రోజు పౌర్ణమా? సంఖ్యలు వేయవలసిన అవసరం లేదు. సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు, అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు. ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు. అసలు ఎందుకే నువ్వెవరు? నేనా? నాగరాజా, నీ భక్తురాన్ని వెతుక్కుంటూ వచ్చాను నాయన. భక్తుల్ని మాత్రమే కాదు, పాపాత్ముల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? నా రక్తాన్ని చిందించి చంపిన హంతకుల్ని ప్రతీకారం తీర్చుకుంటాను. నా నాగమణిని సొంతం చేసుకుంటాను. గాయత్రి, వస్తున్నానండి, మీకే పాలు కలుపుతున్నాను. అమ్మా, ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలనిస్తాను. నా మొదటి విరోధిని అంతే చేస్తాను. ఏమండి పాలగా పిల్లకరేచా? పర్వాలేదు, పాప నాన్న కోసం ఆశగా తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరాశ అయిపోయింది. డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో, మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు, పట్టుకో పట్టుకో దాన్ని పట్టుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. పదండి పదండి. దరిద్ర ప్రభుత్వం, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా, సార్, ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్, ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ షా హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి
జానీ వాకర్ వచ్చి 2 full days చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు అంటే మొత్తగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నా రాజా, ఏమిటా ఒళ్ళంతా ఈ గాయాలు? గద్దె రక్కిందమ్మా. గద్దె రక్కిందా? అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు. ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది. అయ్యో. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. రారా. కమాన్ రా. కమాన్. మీరు? నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసి అవును శాంతి, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళలాగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నాడు. ఆయన కాదా అని డౌట్ గా ఉంది. ఆహా. బ్రౌనీ, బ్రౌనీ. బ్రౌనీ, ఈ ఫోటో ఎందుకు తెచ్చా? ఏమిటండి? నా అనుమానమే నిజమైన శాంతి. ఆ రోజు జీప్ లో తప్పించుకుంది రాజా వాళ్ళ నాన్నే. మరి పాపాత్ముడా, అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజాదేహంలో నాకు చాలా ఇష్టం. గుడ్. నేను కళ్ళ గంటలు పెట్టుకుంటాను. మనం దాగుడు మూతలాట ఆడుకున్నాం. రాజా, నువ్వు పోయి దాక్కో. రెడీ. రాజా, నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా. కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసి తలకపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను. కానీ నా బిడ్డ నాటడానికే నువ్వు తాపరిస్తావు అనుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా, దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మంది రాస్తున్నాడేం చూస్తున్నావా?
నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేను నాగశక్తిని. మనం అన్నా తమ్ముళ్ళవే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకున్నవే కదా ధర్మం. దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు. విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. సుబ్బంగి సుబ్బం నీ నాగశక్తిని నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్నేమీ చేయలేడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏంటమ్మా దేవుడు సాక్షిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వెవరు? రాజా. రూపంలో నేను రాజావి, కానీ నీలో ఉన్న శక్తి నాగశక్తి. పుట్టులో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. ఒకడికైనా ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. తెనాలిరామ్, నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పామని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు. నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం? కట్టుకున్న మొగుడు ఒక హిరణ్యకశిపుడుగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడుగా ఉంటాడని నేను కళ్ళ కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను. కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఎక్కడికలా వచ్చావు? అది అలా ఉంచండి. ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడగద్దు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే, నువ్వు ఆ రంజిత్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో
ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో ఆ పక్కోండి అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నీ వేసి బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా బతుకుండగానే పూడ్చిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. చెయ్యి ఈ చెప్తా. నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే అప్పుడు షాప్ తో కమాల్మని తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా కొట్ట కమామలు తెచ్చావురా. ఆ తెనాలరాముడు బాధని తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే మనుషులకైనా తినొచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ని చంపేశారు. స్టాప్ ఇట్. నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు. నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు. మీకు ద్రోహం చేయాలని ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు కావాల్సిన డబ్బేగా, ఇంకో 10 రోజుల్లోగా సెటిల్ చేస్తాను. వచ్చే శివరాత్రిలోగా అన్ని చూపిస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. రాజా, నీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వాడు ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాపత్తుల మీద పగ తెచ్చుకుంటాను. గుడికి నాగమణిని తీసుకెళ్తాను. శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను. ఇది సత్యం. నీకు దీర్ఘాయుషు, కానీ నీ మాంగళ్యానికి అల్పాయుషు. నేరుతో నీ భర్త కథ ముగిస్తాను. అమ్మా, నీకు చందనం పూశాను, పసుపు రాశాను, పాలతో పన్నీటితో అభిషేకం చేసి నిన్ను సంతోషపరిచాను. కానీ ఈ రోజు నిన్ను ఉద్రేకపరచబోతున్నాను. నూరిన మిరపకారం పూసి నిన్ను ఆవేశింపచేస్తున్నాను. చల్లబడిన నీ దేహం నిప్పుల్లా ఉడికిపోవాలి. పువ్వుల్లా కనిపించే నీ కళ్ళు అగ్నికణాల్లా మారిపోవాలి. శాంతమూర్తివైన నువ్వు దుర్గాదేవిగా మారిపోవాలి. పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ పావు నా భర్తని సమీపించకుండా నువ్వే ఆపాలి. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. అందుకోసమే ఇలాంటి ఘోరాన్ని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని హత్య చేస్తాను.
నా భర్త చేసిన తప్పుకి తగిన శిక్ష విధించావు. అదే సమయంలో పగబట్టొచ్చిన ఆ పావు ఆయన సమీపించకుండా ఆపావమ్మా, ఆపావు. పాపాత్ముడికి దేవతలే తోడైనప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదు. ఇప్పుడే వెళ్తాను, ఈ నాగశక్తి ఏమిటో నిరూపిస్తాను. ఆ అమ్మవారిని సంహరిస్తాను, గుడిని నేలమట్టం చేస్తాను, ఊరిని నాశనం చేస్తాను. నా మాట లేదురా, అంత పని చేయదురా రాజా. రాజా రాజా వద్దురా. రాజా రాజా ఇదిగో పాలు తాగు. ఇది నేను శత్రువుగా ఇవ్వడం లేదు, తల్లిగా ఇస్తున్నాను, తాగు. నీ కోపం ఇప్పుడు తీరిందా? నాకెప్పుడూ నీ మీద కోపం లేదు. నా కోపం అంతా నీ మొగుడు మీదే. నా మీద నీకు కోపం లేదు కదా? అయితే ఈ తల్లికి ఒక వరం ఇస్తావా? నీకోసం నేనేమైనా చేస్తాను. మాట తప్పవుగా? నాకు నాలుకలే రెండు, మాట ఎప్పుడు ఒకటే. కోరుకో, ఏం కావాలో. ఏ స్త్రీ అయినా సుమంగళిగా సావాలనే కోరుకుంటుంది. దయచేసి నాకు వరం ఇవ్వు. అలా అంటే నా మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నా భర్త నువ్వు చంపకూడదు. ప్రమాణం చెయ్యి, చెయ్యి. అంతరంగా నన్ను ఇరికించేశావు కదూ. సరే, నీ మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్తని నేను చంపను. ఇది సత్యం. అమ్మా, నన్ను అనుగ్రహించి నువ్వు వేసిన ముత్యాల్ని నువ్వే తీసుకున్నావు తల్లి. నువ్వు భక్తులు
మనుషుల హృదయాల్లో మాత్రమే కాదు, భగవంతుల రూపాల్లో కూడా ఉన్నావు. నీ శక్తి ఏమిటో తెలుసుకోలేక అపరాధం చేశాను. నన్ను క్షమించు, క్షమించు. నారాజా, నీ దగ్గర దోచుకున్న నాగమణ్ణి ఇప్పుడు తీసుకొచ్చి నీ గుడిలో అప్పచెప్పేస్తానయ్యా, అప్పచెప్పేస్తాను. ఆగో, మర్యాదగా ఆ నాగమణిని నాకిచ్చే. ఈ నాగమణి ఆ నాగదేవతకి సొంతం. ఆ నాగదేవత ముఖ్యమో లేక నీ ఇంటి దేవత ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఏంటా వాగుడు? అక్కడ చూడు. నిన్ను సరే, నీ మెళ్ళ మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్త నేను చంపను, ఇది సత్యం. ఇంతవరకు నేను ఇచ్చిన మాట కాపాడుకున్నాను. ఇప్పుడు తాళి నీ మెళ్ళో లేదు, నా చేతిలో ఉంది. రాజా, నీ కళ్ళెత్తితే నీ మొగుడిని చంపబోతున్నాను.
మెళ్ళ కట్టండి, త్వరగా కట్టండి. నాగరాజా, నిన్ను చంపినిద్దరిని నువ్వు పగ తెచ్చుకున్నావు. ఈయన హంతకులకు తోడుగా ఉన్నాడే తప్ప హంతకుడు కాదు. ఈయన మీద నువ్వు పగ తెచ్చుకోకూడదు. ఒక భక్తురాలైనా ఈమె పసుపు కుంకాలు నాశనం కావడానికి నువ్వు కారణం కావచ్చా? కేవలం డబ్బు కోసం చెయ్యకూడని పాపం చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ నాగమణిని నీకే అప్పగిస్తున్నావు, తీసుకో. నాకు మాంగళ్య భిక్ష పెట్టవయ్యా. నాగరాజా, ఇదిగో నీ నాగమణి, తీసుకో. రాజా